స్త్రీ. తను మరో జన్మెత్తి మనకు జన్మనిస్తుంది. పిల్లల కోసం తను కన్న కలల్ని, భవిష్యత్తుని త్యాగం చేస్తుంది. ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అంటారు. వెనకలేదు, వెనకబడే ఉంది. మనం కింద పడితే అమ్మా అంటాం. అలాంటి స్త్రీని పడేస్తూనే ఉన్నాం. ప్రపంచం ఎన్ని సంఖ్యలు వేసినా తన ప్రపంచంలో తాను స్వేచ్ఛగా ఎగిరే పక్షే స్త్రీ. దయచేసి పంజరంలో బంధించకండి. Lessons we learned today pave the way for promising future, ensuring both professional success and personal growth. Prapti ma'am, we extend our heartfelt gratitude for being a guiding force, inspiring us to explore new horizons and showing us that life offers endless possibilities. Not just about achievements, but also about resilience, adaptability, the courage to chase one's dreams. Let us all extend a warm welcome to our distinguished guest. Born as an only child in strict and orthodox family, she was never pampered but instead raised with discipline and strong values. From a young age, she aspired to become a gynecologist, but due to financial constraints, she had to compromise on her dream. However, she didn't let circumstance define her journey. She pursued architecture instead and with sheer dedication secured an All India rank of 12. శ్రీకంఠాత్మజం శ్రీతసామ్రా. ప్రపంచాన్ని రూల్ చేసే శక్తి ఎవరికైనా ఉందంటే అది ఆడవాళ్ళకి మాత్రమే. మీ నాన్నగారు బయటికి హీ మైట్ బి ఏ 100-acre ల్యాండ్ లార్డ్, హీ మైట్ బి ఏ ప్రెసిడెంట్, హీ మైట్ బి ఏ టీచర్, హీ మైట్ బి వాట్ ఎవర్ హీ ఈస్, బట్ వెన్ హీ కమ్స్ హోమ్ హీ ఈస్ కంట్రోల్డ్ బై యువర్ మామ్. ఈజ్ ఇట్ ఇన్ రైట్ ఆర్ నాట్? ఐఎమ్ టెల్లింగ్ వీ హ్యావ్ దట్ ఇమ్మెన్స్ పొటెన్షియల్, బట్ మనకు కూడా తెలియదు ఆ విషయం. వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ ఈస్ మనకంత శక్తి ఉందని మనకు కూడా తెలియదు. వీ ఆల్వేస్ డైవర్ట్ దట్ శక్తి ఇంటూ డిఫరెంట్ వేస్. ఏ విధంగా? ఫస్ట్ ఈజ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్, సెకండ్ ఈజ్ ఎమోషనల్ డిపెండెన్సీ. ఇంట్లో ప్రేమ ఇవ్వట్లేదని చెప్పి ఎవరి దగ్గర ఎత్తుకుంటాం? బయట వాళ్ళ దగ్గర ఎత్తుకుంటాం, పర్టికులర్లీ బాయ్స్ మీద కానీ లేకపోతే ఎనీథింగ్ ఎమోషనల్ డిపెండ్. వీ వాంట్ దట్ ప్యాంపరింగ్. అండ్ వాట్ ఈస్ దట్ థర్డ్ థింగ్? అన్నెసరీ అట్రాక్షన్స్. 15 years నుంచి యూఆర్ చూసింగ్ యువర్ పార్ట్నర్స్. సో ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ వన్ థింగ్. ఫస్ట్ ఈజ్ మీ ఇద్దరు ఎవరైనా సరే, ఇఫ్ యు ఆర్ అలోన్ ఆర్ ఇఫ్ యు ఆర్ విత్ సమ్వన్ ఎల్స్, పొరపాటును కూడా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడితే, ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడితే దట్ ఈస్ ఎ రెడ్ ఫ్లాగ్. యూ హ్యావ్ టు క్విట్ ద రిలేషన్షిప్ ఇమీడియట్లీ. రెండోది ఉంటుంది. రెండో పాయింట్ ఏంటంటే, ఇఫ్ యూ షోయింగ్ సో మచ్ లవ్ అండ్ గివింగ్ ఫ్లర్టింగ్ టాక్స్, అంటే జస్ట్ గివింగ్ ద ఫ్లర్టింగ్ టాక్స్ అండ్ ఆల్ వితౌట్ రెస్పెక్ట్. ఏంటి ఆ సినిమా చూశారు కదా, ఓ రోజ్ మిల్క్ ఇంకో రోజ్ మిల్క్ తాగుతున్నట్టుంది. ఏంటి నువ్వు నాకు అద్దె కట్టాలి, ఎందుకు కట్టాలంటే నా గుండెల్లో నువ్వు ఉంటున్నావు కాబట్టి. సో ఇలాంటి పంచ్ లైన్స్ ఉన్న ఎవరైనా చెప్తున్నారంటే దయచేసి నమ్మొద్దు. జస్ట్ ఆస్క్ దెమ్ ఫర్ రెస్పెక్ట్, నాట్ ఆల్ దట్ లవ్. అర్థమవుతుందా? అండ్ ద లాస్ట్ అండ్ థర్డ్ వన్ విచ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఈస్ చూజ్ ఏ రైట్ పార్ట్నర్, బికాస్ 75% ఆఫ్ యువర్ లైఫ్ ఈస్ డిపెండింగ్ ఆన్ దాట్. ఎక్కడైనా విన్నారా ఈ కష్టం? OMR sheet చిరిగిపోయి, she didn't get the score and she couldn't join an engineering college. And at that time she's the topper also. And what is the other option? It's going into the a long term or degree or something, and then she chose architecture, and then from there it was like a twist and turns. ఆర్కిటెక్చర్లో ఉండి ఒక థీసిస్ సబ్మిట్ చేసి, లైక్ వెన్ షీ వెంట్ టు బెంగళూరు, ఒక 22 years అమ్మాయికి ఒక గవర్నమెంట్ జాబ్ రావడం, డూ యూ థింక్ ఇట్స్ వెరీ ఈజీ? She have done it for 3 years and then she decided not to just continue there because her family needs her. And so you should understand that her passion, she searched for her passion. Eppudu what is she trying to tell you is, మీరు ఇప్పుడు మీ ప్యాషన్ వెతుక్కుంటూ ఇది చదువుకుంటూ when the money flows in, ఒక పాత్రలో వెళ్ళాలంటే అన్నీ అనుభవించి వెళ్ళడం కాదు, ఎక్స్పీరియన్స్ ద్వారా కొన్ని తెలుసుకుని మిగతావి ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్ళాలి. అలాంటి ఇన్పుట్స్ తీసుకుని మీరు వెళ్ళాలి అని చెప్పి ప్రతి ఇయర్ నేను ఐఎమ్ స్ట్రైవింగ్ టు గెట్ యూ ద బెస్ట్ guest, and so I hope you'll give that respect and you'll just take the notes, and I end it here and love you all and thank you for giving me this opportunity. All right,
So, thank you so much, Kranti Garu, for having me today. I come from a really small village. ఎంత స్మాల్ విలేజ్ అంటే మీరు రఫ్గా కూడా గెస్సుకోవట్లేరు. 10 ఇల్లులు ఉండొచ్చు అంతే. ఇట్స్ స్మాల్ ఊరు కాల్డ్ గంపోనిగూడెం. ఓకే, లిటరల్లీ 10 ఇల్లులు అంతే. వెన్ మై మామ్ వాజ్ ప్రెగ్నెంట్, డోర్ ఓపెన్ చేసి రోడ్డు క్రాస్ చేసి హాస్పిటల్కి వెళ్ళి షీ డెలివర్డ్ మీ. అంత చిన్న ఊరు. ఫర్ మీ, యూ గర్ల్స్ ఆర్ ఇన్స్పిరేషన్. For you, see, because you girls have made it till here, ante you girls are already a fighter, right? That's one reason you are here. మీరు ఎక్కడ you didn't give up, you were adamant. మొండిగా వచ్చారో, చదువుకోవడానికి వచ్చారో, టైం గట్టెక్కించడానికి వచ్చారు మొత్తానికి కాలేజ్ దాకా ఇదారు. That itself makes you a fighter. This is what I feel. ఇంటర్ తర్వాత, అండర్ గ్రాడ్ తర్వాత ఇంజనీరింగ్ దాకా నెట్టుకొచ్చేది ఈజ్ ఓన్లీ 50%. దర్ ఇస్ అ డ్రాప్ రేట్ ఆఫ్ 50% ఈవెన్ టుడే, విచ్ మీన్స్ యూ గర్ల్స్ ఆర్ ఆల్రెడీ ద రెస్ట్ ఆఫ్ ద 50% దట్ మేడ్ టిల్ హియర్. యూ ఓపెన్ యువర్ సోషల్ మీడియా, యూ సీ హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్. చూస్తాము, లైక్ కొడతాము, ఆగుతాము, వదిలేస్తాము. దెర్ ఆర్ సో మెనీ మెసేజెస్ అవుట్ దేర్ that shows on Instagram. Somebody says go travel, somebody says go business, business cheyandi antaru, okallu singing cheyandi antaru, okallu music antaru, dance antaru. There are so many people out there motivating you guys already, but what really matters is the consistency. I thought it was my calling. I did my architecture, I did my bachelor's, I was stopped there. Then I did my master's in architecture. Then I came back. I worked as a government planner, town planner for the GHMC for good 3 years. And then I realized that my calling was by Siddhasoma. This is where I felt, this is where I belong. నా బాధ అంతా ఏంటంటే, ఈ క్లారిటీ ఏదో నాకు 22లో 23లో ఉన్నప్పుడు ఉంటే ఇన్ని ఇయర్స్ నేను చేతులు కాల్చుకునే దాన్ని కాదు కదా, ఎప్పుడో వచ్చేది కదా. సో టేక్ మీ యాజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. You go to college, you meet a lot of people, you get confidence, you know how to talk, you will face the world, you will have your logical thinking, you will learn to fall but to rise. Do not worry about falling down. I fell down a lot of times. Thank you so much for having me. Happy Women's Day. You are such a phenomenal inspiration and remain as a great example for the student and every woman here. Thank you, ma'am. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మన కాలేజ్లో ఇంటర్నేషనల్ విమెన్స్ డే అన్నది సెలబ్రేట్ చేశారు. క్రాంతి మేడం ప్రతి ఇయర్ కూడా ఒక ఫినామినల్ విమెన్, ఒక గ్రేట్ విమెన్ని తీసుకొచ్చి మా అందరికీ ఇన్స్పిరేషనల్గా ఇక్కడికి తీసుకొచ్చి మాతో మాట్లాడించి ఇంటరాక్టివ్ సెషన్స్ పెట్టి అన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ సంవత్సరం కూడా మిసెస్ అంబటి భార్గవి గారిని తీసుకొచ్చారు. for sharing her experiences and for motivational speech given by her. I extend my practical thanks to our Kranti ma'am because for the care she is taking towards for us and for every girl in this campus. In this past 4 years, I have seen so many guests, different who are from different kinds of professions, just came here for every Women's Day, and everyone gave us a different kind of inspiration. ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకుంటూ తన వాల్యుబుల్ పర్స్పెక్టివ్స్ని షేర్ చేసుకుని స్టూడెంట్స్